మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విఘ్న వినాయక నవరాత్రి శుభాకాంక్షలు. అలాగే మనమంతా కూడా ఆ యొక్క గణనాథుని అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా కూడా చక్కటి శుభాలను మంచి కార్యక్రమాలను జరుపుకోవాలని ఆ వినాయకుడిని ప్రార్థన చేస్తూ ఈ యొక్క వీడియోలో మనం అసలు ఈ గణేష్ చతుర్థి నవరాత్రి మహోత్సవాలు ఎందుకు చేసుకుంటున్నాం అనే విషయాన్ని సుమన్ టీవీ ద్వారా మనమంతా తెలుసుకోబోతున్నాం. అయితే మనందరికీ కూడా గణపతి ఎలా ఉద్భవించాడు, ఆయనకి పూజా విధానం ఎలా ఆచరించాలి, ఎలా చేయాలి, ఏమిటి అనే విషయాలన్నీ కూడా మనందరికీ దాదాపుగా ఇవాళటి కాలంలో యూట్యూబ్ల ద్వారా వాటి ద్వారా పెద్దలైనటువంటి స్వామీజీల ద్వారా చక్కగా తెలుసుకుంటున్నాం. అయితే ఈనాటి విషయానికి వచ్చినట్లయితే మనం అసలు ఈ ఉత్సవములు ఎలా ప్రారంభించబడ్డాయి, ఏ ధర్మశాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి అనే విషయాన్ని చూసినట్లయితే మనకు పురాణాలు తీసుకున్నట్లయితే గణేశుణ్ణి ఆరాధించేటువంటి విషయానికి భాద్రపద శుద్ధ చవితి అంటే శ్రావణ మాసం పూర్తయిన తర్వాత 4వ రోజు చవితి వస్తుంది. ఆ చవితి రోజున పార్వతీదేవి ఏ విధంగా అయితే తన యొక్క శరీరం మీద ఉన్నటువంటి ఆ పసుపుతో తనకు లేపనం చేసుకున్న తర్వాత మిగిలినటువంటి పసుపుతో గణపతిని తయారు చేసి అక్కడ ఉంచి కాపలాగా ఉంచి వెళ్ళడం జరిగింది. అయితే మనల్ని కూడా పెద్దలు అలాగే గణపతిని మట్టితో తయారు చేసి ఆరాధించమని చెప్పారు. ఎందుకోసం అంటే ఈ మట్టితో తయారు చేసినటువంటి ఆ గణపతిని మనం నీటిలో వేయడం ద్వారా, అంటే ధర్మశాస్త్రంలో చెప్పబడింది ఏంటయ్యా అంటే భాద్రపద చతుర్థి రోజు అంటే చవితి రోజు ఆరాధన చేసి ఆ ఆరాధన చేసినటువంటి ఆ స్వామిని పంచమి వరకు ఇంట్లో ఉంచుకొని, అంటే ఆ రోజంతా కూడా మన గృహంలోనే ఉంచుకొని చక్కగా పిల్లలకు ఉండేటువంటి పాఠ్య పుస్తకాలను, టెక్స్ట్ బుక్స్, అలాగే ఇంట్లో రాసేటువంటి హోంవర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ గణపతి దగ్గర పెట్టి వాటికి కూడా ఆరాధించి వీటన్నిటితోటి చక్కగా ఆ గణపతికి నైవేద్యాలు, ఉండ్రాళ్ళు, పాయసాలు, నివేదనలు చేసి రాత్రంతా జాగరణ చేసి ఆ మట్టితో చేసినటువంటి ఆ స్వామి ప్రతిమను తీసుకొని వెళ్ళి సరస్సులోనో నదిలోనో, లేదు నదికి పోవడం వీలు లేదు, సరస్సుకు వెళ్ళడానికి ఇంటి దగ్గర ఉండేటువంటి ఏదైనా చెరువుకు వెళ్ళడానికి కూడా మనకు వీలు లేదు అనుకుంటే ఇంటిలోనే బావి ఉండేది పూర్వకాలంలో, ఆ బావిలలోనో వేసి స్వామిని నిమజ్జనం చేయమని చెప్పడం జరిగింది ధర్మశాస్త్రాల్లో, పురాణాలలో. అయితే మరి ఈ 9 రోజు ఉత్సవం ఎలా వస్తుంది, 9 రోజులు జరిగేటువంటి ఈ ఉత్సవాలు ఎలా వచ్చాయి అనే విషయాన్ని చూసినట్లయితే పూర్వకాలం అంటే మనకు స్వాతంత్ర్యం రావడానికి ముందు, మనకు మొఘలులు వీళ్ళంతా కూడా మన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి సమయంలో, హైందవ ధర్మాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి సమయంలో శివాజీ గారి కాలంలో శివాజీ మహారాజు గారు పూణేలో ఈ ఉత్సవాలను బహిరంగంగా చేశారు. అంటే దాదాపు 1600 సంవత్సరం ఆ సమయంలో వారు ఈ గణేష్ చతుర్థి ఉత్సవాన్ని చాలా వైభవంగా బహిరంగంగా జరిపేవారు. వారు కూడా స్వయంగా పాల్గొనేవారు అని మనకు కొంత పురాణం చెప్తూ ఉంది, మన చరిత్ర చెబుతూ ఉంది, భారతదేశ చరిత్రలో. అలా చేసిన తర్వాత కొద్ది కాలం తర్వాత బాలగంగాధర్ తిలక్, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అనేటువంటి వారు 1892-93 ప్రాంతంలో వారు ఈ గణేష్ చతుర్థి నవరాత్రులుగా అంటే 9 రాత్రులుగా, అంటే 10వ రోజు చతుర్థి రోజు ఆరాధించి 10వ రోజు నిమజ్జనం చేయడం అనేటువంటి విధానాన్ని వారు తెచ్చి బహిరంగంగా హైందవులందరినీ కూడా, అంటే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఏకీకృతం చేయడం కోసం ఒక దగ్గరికి తెచ్చి అక్కడ వాళ్ళందరికీ కూడా భారతదేశం మీద, అలాగే మనకుండేటువంటి దైవభక్తిని, దేశభక్తిని పెంపొందించడం కోసం ఎన్నో గేయాలను,
భజనలను, అలాగే దేశం మీద ఉండేటువంటి భక్తిని పెంపొందించేటువంటి ప్రవచనాదులను ఇలాంటివి ఏర్పాటు చేసి వారు గ్రామానికి ఒక గణపతిని ఏర్పాటు చేసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక దగ్గరికి వచ్చి ఆరాధించుకోమని వారు మనకు నేర్పించారు. అలా పూర్వకాలంలో గణపతి నవరాత్రులు అనేవి జరిగాయి. అంటే చతుర్థి రోజు ప్రారంభం చేసి అనంత పద్మనాభ చతుర్థి రోజు కరెక్ట్గా 10 రోజులు లేదా 11 రోజులు వస్తూ ఉంటాయి ఇలాగా. అలాగ చేయమని మన పెద్దలు మనకు అందించడం జరిగిందనమాట. అంతేకాని శాస్త్రంలో అయితే చవితి రోజు ఆరాధించాలి, పంచమి రోజు నిమజ్జనం చేయాలి, ఇది విధానం. కానీ మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం, మన సంప్రదాయాలని, మన యొక్క దేశ రక్షణ చేసుకోవడం కోసం, మనల్ని అందరినీ ఏకీకృతం చేయడం కోసం మన పూర్వీకులైనటువంటి వారు 1892-93 ప్రాంతంలో ఈ ఉత్సవాన్ని మనకు అందించారు. ఇది గణేష్ నవరాత్రుల యొక్క గొప్పనైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి విషయము. అయితే మనకు గణపతి నవరాత్రులు ఎవరు ప్రారంభించారు ఏంటి అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఈ గణపతి నవరాత్రులు మరి చాలా మంది కనిపిస్తూ ఉంటుంది. ఈ మట్టితో వినాయకుడిని చేయడం ఏంటి, తర్వాత ఆరాధించిన తర్వాత నీళ్ళలో వేయడం ఏంటి అనేటువంటి ఒక ఇది అనిపిస్తూ ఉంటుంది. ఏమిటి దీనివల్ల మనకు జరిగేటువంటి ఉపయోగం, ప్రయోజనం ఏమిటి అని అనిపిస్తుంది. అయితే పెద్దలు మనకు ఏది చేసినా, శాస్త్రం ఏది చెప్పినా, పురాణములు ఏది చెప్పినా దానికి ఒక గొప్పనైనటువంటి ఆంతర్యం ఉంటుంది, ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నడిచేటువంటి కాలానికి ఏమని పేరు? ఋతువులు ఉంటాయి కదా మనకు, 6 ఋతువులు. ఆ 6 ఋతువులలో ఇప్పుడు నడిచేటువంటి ఋతువుకి వర్ష ఋతువు అని పేరు. అంటే వర్షములు పడడం ఇప్పుడే ప్రారంభం అవుతాయి. ఆ వర్షములు పడడం ద్వారా రోడ్ల మీద ఉన్నటువంటివి, ఆ మార్గ మధ్యాల్లో ఉండేటువంటి ఆ నీరంతా కూడా మన ఊరిలో ఉండేటువంటి చెరువులలోకి, అలాగే బావులలోకి, అలాగే నదులలోకి, వీటన్నిటికీ కూడా కొత్త నీరు చేరుతుంది. మరి ఆ చేరినటువంటి కొత్త నీరు తాగడం ద్వారా ఏమవుతుంది అంటే కొంత అనారోగ్య ఇబ్బందులు వస్తుంటాయి. కనుక ఈ మట్టితో చేసినటువంటి వినాయకుణ్ణి, అలాగే ఆ వినాయకుడిని ఎలా ఆరాధించమంటున్నారు? 21 పత్రులతో ఆరాధించమంటున్నారు. ఆ పత్రులలో ఉంటాయి మనకు అన్నీ కూడా ఔషధ మూలికలే. తులసి, మారేడు, మేడి, రావి, జువ్వి, మోదుగ, ఈ ఔషధ మూలికలు ఉంటాయి కదా. ఆ ఔషధ మూలికములు తోటి స్వామిని ఆరాధించి, ఆ ఔషధ మూలికలు, అదేవిధంగా గణాధిపతుణ్ణి, ఈ మట్టితో చేసినటువంటి మూర్తిని, ఇవన్నీ కలిపి నీళ్ళలో వేయడం వల్ల ఆ నీటికి కొంత చెడు అనేది తొలగి చక్కగా శుద్ధమైనటువంటి జలంలా తయారై మనం తాగడానికి యోగ్యత వస్తుంది. ఇది గణేశుని యొక్క నవరాత్రులు ఎవరు ఎప్పుడు ప్రారంభించారు అనేటువంటి విషయాన్ని, మరియు ఈ నవరాత్రుల వలన మనకు జరిగేటువంటి ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం సుమన్ టీవీ ద్వారా తెలుసుకున్నాం. అందరికీ కూడా మరొకసారి గణనాథుని యొక్క నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ.